అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అంటే మొన్న జరిగిన విషయంలో అయితే దళిత డాక్టర్ పార్థసారథి గారి ఆసుపత్రిని అయితే మరి తీసేయడం అనేది, ఆయన వైద్యం చేయకుండా ఆఫ్ చేయడం అనేది జరిగింది. మరి పార్థసారథి గారి భార్య చంద్రకళ గారు అయితే ఒక్కటి ఆలోచించాలి. ఆవిడ ఒకటి ఏమనుకుంటున్నారంటే, భర్త సంపాదిస్తేనే భార్యకు ఆదాయం అనేది వస్తుంది. అలాగే సంపాదించి మీకు ఏమైతే సమకూర్చాలో అవన్నీ కూడా సమకూర్చారు. మరి మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేటప్పుడు సబ్ కలెక్టర్ గారు కూడా ఆలోచించి మరి వైద్యులైతే ఇబ్బంది పడక వైద్యం చేసేటప్పుడు మరి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో మరి ఆమె అయితే ఆసుపత్రిని తెరవడం చేశారు. మరి అంతా తెరిచేటప్పుడు కూడా మరి చంద్రకళ గారు మరి మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఆ గుమ్మం దగ్గర కూర్చొని ఒక 10 మంది లేడీస్ని పెట్టుకొని అక్కడ కూర్చొని ఎవరిని కూడా రానివ్వకుండా కూర్చోవడం అనేది అది మంచి పద్ధతి అయితే కాదు. ఒకటి ఆలోచించండి అమ్మా, డాక్టర్ గారు సంపాదిస్తేనే మీకు కానీ మీ పిల్లలకు కానీ వస్తుంది. మరి ఈ రోజు వరకు ఆయన సంపాదించారు కాబట్టి ఎంత ఆస్తి అయినా కానీ వచ్చింది, అది ఆలోచించుకోండి. ఆయన సంపాదించుకోకుండా డాక్టర్ వృత్తికి కూడా మీరు అడ్డుపడితే చాలా ఇబ్బందికరమైన విషయం. మీకే అది నష్టం, ఇంకొకరు కాదు. ఎవరు మాటలు వింటున్నారో తెలియదు, కానీ అది మీ సంసారం విషయంలో ఎవరు కూడా కలగజేసుకోరు. భార్యాభర్తల విషయంలో ఏమన్నా ఉంటే మరి అది కోర్టులో తేల్చుకోండి. కానీ ఆసుపత్రి అయితే ఆయన చేస్తేనే వృత్తి మీకు ₹1 డబ్బులు అనేది వస్తుంది. ఆ డబ్బుతోనే మీ పిల్లలు కానీ మీ భవిష్యత్తు కానీ బాగుంటుంది. ఇది ఆలోచించండి. మేము కూడా మహిళలకి మేము వ్యతిరేకత అయితే కాదు. మరి దళిత డాక్టర్ గారికి ఇబ్బంది పడ్డారు అనే ఉద్దేశంతో మా దళిత జేఏసీ నాయకులందరూ కూడా మేము రావటం అనేది జరిగింది. మరి మమ్మల్ని ఏంటంటే మేమైతే ఎప్పుడైతే ఇలా చెప్పామో మరి ఎంపీ గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ మరి వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారో, మరి రోగులైతే మరి ఒక అతనికైతే కాలు కన్నం పడిపోయింది, అది చూశారు ప్రత్యేకంగా. మరి ఇంత బాధల్లో ఉండేవాళ్ళని మరి ఆసుపత్రి తీసేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఆసుపత్రి తెరిపించండి అని చెప్పారు. కానీ మాకైతే మరి పోలీసు వారు కూడా సహకరించి ఎవరైతే మరి అక్కడ ఓపీ రాయించుకుంటాకు వస్తున్నారో వాళ్ళందరితోటి వచ్చేవాళ్ళతో అక్కడ ఓపీ ఏం జరగట్లేదు, మీరు వెళ్ళకండి అని చెప్పి పంపించేయడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు కూడా చూసి మరి డాక్టర్ గారు వృత్తికి అవమానకరంగా రాకోకుండా మీరు అది శుభ్రంగా జరిగేటట్లు చేయాలని కోరుకుంటున్నాను.